ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరే సంజు శాంసన్. ప్రధానంగా గతంలో భారత టీంలో చోటు దక్కించుకోవడమే చాలా గొప్ప అంశం అనుకున్నటువంటి ఈ యువ క్రికెటర్ నేడు భారత్కు ఒక హీరోగా మారాడు. మెయిన్గా రీసెంట్గా జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో భారత్ ట్రోఫీ సాధించిందంటే అందులో మెయిన్ పాత్ర వహించింది ఈ సంజు శాంసన్ బ్యాటింగే. తనకు అవకాశం లభించినటువంటి 5 మ్యాచ్ల్లోనే ఏకంగా 321 పరుగులు చేసి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. మెయిన్గా క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ పైన 97 పరుగులు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పైన 89 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్ పైన మరలా 89 పరుగులు చేసి ప్రస్తుతం భారత క్రికెట్లోనే ఒక అత్యుత్తమమైనటువంటి గొప్ప క్రికెటర్ స్థాయికి ఇతడిని భారత అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రధానంగా ఈ T20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందు మన భారతీయులే ఇతడిని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. మెయిన్గా ఇతడు దాదాపుగా 2 నెలల క్రితమే T20 వరల్డ్ కప్కు ఎంపికైనప్పటికీ తర్వాత జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ T20 సిరీస్లో ఇతడు దారుణంగా విఫలమయ్యాడు. మరోపక్క అభిషేక్ శర్మ సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంలో హోరెత్తిస్తుంటే ఇతడు మాత్రం వచ్చి రాగానే అవుట్ అవుతూ అభిమానులను కాస్త నిరాశపరిచి ఇతడు మాత్రం చాలా దారుణంగా ట్రోల్స్కు గురయ్యాడు. కానీ తీరా ప్రస్తుతం వరల్డ్ కప్ ప్రారంభమయ్యాక మెయిన్గా ఇతడే గొప్పగా ఆడుతూ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా చెప్పుకొని అభిషేక్ శర్మ మాత్రం దారుణంగా నిరాశపరిచాడు. మెయిన్గా ఈ సంజు శాంసన్ గొప్ప బ్యాట్స్మెనే, అందులో సందేహమే లేదు. ప్రధానంగా ఐపీఎల్లో ఇతడు ఎన్నోసార్లు ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్ టీంకు గొప్ప విజయాలు అందించాడు. ప్రధానంగా కెప్టెన్సీలో ఇతడికి తిరుగులేదు. కానీ కొన్నిసార్లు భారత పాలిటిక్స్ మూలంగా ఇతడు గొప్ప ప్రతిభావంతుడే అయినప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియాలో మాత్రం ఇతడికి ఆశించినన్ని అవకాశాలు రాలేదు. ఇతడిని మాత్రం ఎప్పటికప్పుడు భారత సెలెక్టర్లు అనగదొక్కుతూనే ఉన్నారు. మెయిన్గా మన టీమిండియాలో ఎక్కువ మంది నార్త్ క్రికెటర్లు ఉండడం మూలంగా ఇతడు సౌత్లోని కేరళ రాష్ట్రానికి చెందడం మూలంగా ఇతడికి జాతి వివక్ష పరంగా కూడా అంతగా అవకాశాలు రాలేదన్న విమర్శలు కూడా ఎన్నో వచ్చాయి. ప్రధానంగా మన సౌత్ క్రికెటర్లకు భారత క్రికెట్లో గొప్పగా అవకాశాలు రాకపోవడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. కానీ సంజు శాంసన్ మాత్రం గొప్ప ప్రతిభావంతుడే అయినప్పటికీ కావాలనే భారత పాలిటిక్స్కు ఇతడు చాలా దారుణంగా బలైపోయాడు. రాను రాను ఐపీఎల్లోను మరియు దేశవాళీల్లోనూ గొప్ప ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇటువైపు భారత సెలెక్టర్లు మాత్రం అతడికి మొండి చేయి చూపించడాన్ని భారత అభిమానులు కూడా ప్రారంభంలో మన సెలక్షన్ను చాలా తీవ్రంగా విమర్శించారు. దీని మూలంగా తర్వాత సెలెక్టర్లు కూడా ఇతడిని ఎంపిక చేయక తప్పలేదు. ఇక ప్రారంభంలో ఇతడిని ఎంపిక చేసినప్పటికీ ఒక మ్యాచ్ ఆడి మరో మ్యాచ్లో విఫలం అవుతుండటం మూలంగా ఇతడిపైన విమర్శలు కూడా వచ్చాయి. ఇతడు ప్రారంభంలో వచ్చి రాగానే సిక్సర్లు, ఫోర్లపై దృష్టి పెడుతూ ఇతడు అసలైన బ్యాటింగ్ను వదిలివేయడం మూలంగా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ రాను రాను సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని లాంటి మార్గదర్శకుల నేతృత్వంలో ఇతడు విలువైన సలహాలు పాటించి ప్రస్తుతం T20 వరల్డ్ కప్లో తనకు తానుగా మెరుగుపరుచుకొని సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, ఫైనల్లో కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుని 150 కోట్ల భారతీయుల యొక్క అంతిమ స్వప్నాన్ని నిజం చేసినటువంటి క్రికెటర్గా 150 కోట్ల మంది భారతీయుల యొక్క కలను నెరవేర్చి ప్రస్తుతం భారతీయ క్రికెట్ అభిమానులందరిలో ఒక హీరోగా మారాడు. ఒకప్పుడు ఇతడు క్రిస్టియన్ అవ్వడం మూలంగా భారత క్రికెట్ టీంలో అవకాశాలు రాలేదు అన్న విమర్శలు కూడా ఎన్నో వెల్లువెత్తాయి. కానీ ఇలాంటి జాతి వివక్షనన్నిటినీ తట్టుకొని తన యొక్క ప్రతిభ పైన ఎంతో శ్రద్ధ పెట్టి మెయిన్గా పట్టుదలతో కష్టపడి నేడు ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. మెయిన్గా సంజు శాంసన్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ప్రతిభ అనేది ఉంటే ప్రధానంగా ప్రస్తుతం అవకాశాలు రాకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు చిన్న అవకాశమైనా లభిస్తుంది. మన ప్రతిభ అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటి ప్రపంచానికి తెలుస్తుంది అనేది సంజు శాంసన్ యొక్క జీవిత సారాంశం. మెయిన్గా ఇతడు ఎన్నో సమస్యలు మరియు ఎన్నో విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి నేడు భారత క్రికెట్లో శిఖరాగ్ర స్థాయికి నిలిచాడంటే అది మెయిన్గా అతడి యొక్క పట్టుదల మరియు అతడి యొక్క దృఢ సంకల్పానికి మనమందరం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒకానొక దశలో భారత క్రికెట్లో ఉన్నటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ మూలంగా ఇతడికి అవకాశాలు
దక్కడమే అరుదు అన్న సిచ్యువేషన్ నుంచి నేడు భారత క్రికెట్లో ఒక మూలమైన క్రికెటర్గా ఎదగడం అంటే ఆశామాసి కాదు. ప్రధానంగా సంజు శాంసన్ ఐపీఎల్ ద్వారా గొప్పగా వెలుగులోకి వచ్చినప్పటికీ అతడు మెయిన్గా సౌత్ క్రికెటర్ అవ్వడం మూలంగా భారత సెలెక్టర్లు అతడికి మొండి చేయ చూపించారు. ప్రధానంగా భారత క్రికెట్లో పాలిటిక్స్ అనేవి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి పాలిటిక్స్ పవర్ను అన్నింటినీ తట్టుకొని ఇతడు తనకు ఉన్నటువంటి ప్రతిభను అసలైన మ్యాచ్లో నిరూపించుకోవడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప అంశం. నిజానికి ఇతడు మామూలు మ్యాచ్లో విఫలమైన ఇలా ప్రపంచ కప్ మ్యాచ్లో ఇంత గొప్ప ఆట ఆడతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు. మెయిన్గా ఇతడు అసలు మ్యాచ్లో ఆడడం మూలంగానే నేడు హీరోగా మారాడు. ఒకవేళ ఇతడు గనక సెమీఫైనల్ మ్యాచ్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడకపోయినా, ఫైనల్ మ్యాచ్లో ఆడకపోయినా ఖచ్చితంగా టీమిండియా ఓడిపోయేది. మెయిన్గా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్నది సంజు శాంసన్ జీవితం నుంచే మనం నేర్చుకోవచ్చు. ఒక విధంగా ఇతడు ఎవరిని కూడా దుర్భాషలాడడం, విమర్శించడం వంటివి కూడా చేయలేదు. ఆటలోనే కాకుండా ప్రవర్తన పరంగానూ ఇతడు గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందగలిగాడు. ప్రధానంగా ఈ T20 వరల్డ్ కప్ లో ఇతడి కన్నా కూడా ఎక్కువ పరుగులు చేసినప్పటికీ ఇతడికే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఇచ్చాడంటేనే ఇతడి యొక్క బ్యాటింగ్ సగటు మరియు ఇతడి యొక్క బ్యాటింగ్ నైపుణ్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ చరిత్రలోనే ఒక టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్లు బాదినటువంటి రికార్డు ఇతడికే దక్కింది. మెయిన్గా అతడు ఈ T20 వరల్డ్ కప్ లో ఎక్కువగా దాదాపుగా 24 సిక్సర్లు బాదాడు. మెయిన్గా ఇతడి కన్నా పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఫర్హాన్ 383 పరుగులు చేసినప్పటికీ న్యూజిలాండ్ ఓపెనర్ అయిన టీమ్ సెపెట్ 326 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 326 పరుగులు చేసినప్పటికీ వాళ్ళంతా కూడా ఒక మ్యాచ్ ఆడి మరో మ్యాచ్లో విఫలమవుతూ అటు ఇటు ఆడిన వాళ్ళే. కానీ సంజు శాంసన్ మాత్రం ఆడింది 5 మ్యాచ్లే ఆడినప్పటికీ అతడు మాత్రం స్థిరమైన బ్యాటింగ్తో అటు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లోనూ అన్నిటిలోనూ గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన చేసి ప్రస్తుతం హీరోగా నిలిచాడు. మరి ఇన్ని కష్టాలు, సమస్యలు ఎదుర్కొని నేడు గొప్ప హీరోగా మారినటువంటి ఈ యువ క్రికెటర్ రానున్న రోజుల్లో భారత్కు మరిన్ని గొప్ప విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మెయిన్గా సంజు శాంసన్ రాబోయే రోజుల్లో వన్డేలో కూడా క్లిక్ అవ్వగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.